హలో గాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజైతే ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారు అంటే ఎక్స్ట్రా పేలో మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఒకేలా ఎర్న్ చేసుకుంటే ఎంతవరకు ఎర్న్ చేసుకుంటే మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు అమౌంట్ అనేది అన్నీ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చూసేయండి. అలాగే మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తాం, లైక్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ షాపింగ్ అనేది చేస్తాం. షాపింగ్ చేస్తాం కదా, ఆ షాపింగ్ చేస్తూ కూడా మనం మనీ అనేది సేవ్ చేయొచ్చా అనేది మీరైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. చూస్తున్న ఎక్స్ట్రా పే అకౌంట్ అయితే నాది కొత్త అకౌంట్. సో నేను దీంట్లో ఏం ఎర్న్ చేయలేదు ఇంతవరకు. నిన్ననే స్టార్ట్ చేశాను. మీకు ఎక్స్ట్రా పే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరైతే లింక్ అనేది డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అలాగే పింట్రెస్ట్ వీడియో కూడా ఉంది. పింట్రెస్ట్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేసి. పింట్రెస్ట్కి ఎక్స్ట్రా పేకి కొంచెం లింక్ అనేది ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో నేనైతే మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే ఎక్స్ట్రా పే గురించి చెప్తున్నాను, పూర్తిగా వినేయండి. ఏం లేదు గాయస్, ఫస్ట్ అయితే ఎక్స్ట్రా పే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. నేను మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈజీగా మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో డౌన్లోడ్ చేసుకున్నాక నార్మల్గా లాగిన్ ఆప్షన్ రిజిస్టర్ అయితే అయిపోవచ్చు. రిజిస్టర్ అయిపోవడానికి నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీరు అవి డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. అది కూడా ప్రొవైడ్ చేయడానికి లాంగ్ అయిపోతుంది వీడియో, సో అందుకే చేయట్లేదు. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ట్రా పే యాప్ ఉంది కదా, ఇదైతే ఓపెన్ చేశాను నేను. స్టూడెంట్స్ ఎవరైనా సరే కానీ మనీ ఎర్న్ చేయాలి, ఎలా అయినా మనీ నాకంటూ నేను సంపాదించుకోవాలి, ఎంతో కొంత, అది 200 అయినా 500 అయినా ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేయాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇదైతే ఈజీగా యూజ్ అవుతుంది. చెప్తున్నా కదా ఎలా అంటే, ఫర్ సపోజ్ మీరు ఏమైనా షాపింగ్ చేసినా కానీ మనం సేవ్ అనేది చేసుకోవచ్చు. సమ్ అమౌంట్ అనేది అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. ఎలా అనేది చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఎక్స్ట్రా పే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మన లింక్ హిస్టరీ అనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఏంటంటే పింట్రెస్ట్ ద్వారా మనం ఏవైతే లింక్స్ అనేవి ఇస్తామో, పింట్రెస్ట్ అది వేరే వీడియో చూపిస్తాను మీకు కూడా. అది లింక్స్ అనేది ఇక్కడ హిస్టరీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎర్నింగ్స్ అనేవి ఇక్కడ మనం ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేసామనేసి ఇక్కడైతే ఉంటుంది. మీరు చూసినట్టయితే లైక్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఎర్నింగ్స్ ఎంత ఉంటాయో చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ రీడీమ్ అమౌంట్ అంటే మనం రీడీమ్ చేసుకోవచ్చు. 100 ఆడ చూపిస్తున్నారు కదా, 99 అంటే అది 99 వరకు వస్తే మనం ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గాయస్, మీరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఇదైతే ది బెస్ట్. అండ్ మనీ సేవ్ చేయాలనుకుంటే ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఇదైతే నిజంగా బెస్ట్ అనే చెప్తాను నేను. ఇక్కడ మనం అకౌంట్ డీటెయిల్స్లో ఏంటంటే లైక్ ఏమంటారు, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అమౌంట్ అనేది మనకి విత్డ్రా అవ్వాలంటే బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీగా అడుగుతూనే ఉంటారు కదా, అట్లా అనమాట. ఇక్కడ మనం ఏంటంటే లింక్ అనేది మేక్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ మనం లింక్ ఎలా మేక్ చేస్తామంటే, ఇప్పుడు అజియో ఉందనుకో, అజియోలోకి వెళ్తాం. అజియోలోకి వెళ్ళి మనం ఫర్ సపోజ్ ఒక కుర్తీ బై చేయాలనుకుంటున్నాం. ఆ కుర్తీ లింక్ అనేది మనం కాపీ చేసి ఆ లింకు మనకి ఎక్కడైనా తెలిసిన కాడ పేస్ట్ చేసుకొని ఏమంటారు, లేదా డైరెక్ట్ కాపీ చేసుకొని ఇక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ అంటే ఇది ఉంది కదా, ఎక్స్ట్రా పే యాప్ ఉంది కదా, ఎక్స్ట్రా పే యాప్లో మనం మేక్ లింక్స్ క్లిక్ చేసి దాంట్లో మనం కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి మనం మనంతటగా మనకి లింక్ అనేది మేక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి కమిషన్ రావడానికి కోసం లింక్ అనేది మనకు కన్వీనియంట్గా మనం మార్చుకుంటున్నాం, మనకి కమిషన్ రావడం కోసం. సో అర్థమైందా, లింక్ అనేది మన కమిషన్ రావడం కోసం మనందరం మనకి కావాల్సిన లింక్ అనేది
చూస్తున్నాం. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లింక్ ఉంది. మనం చేసిన లింక్ ఉంది కదండీ! ఆ లింక్‌ని క్లిక్ చేస్తే అది డైరెక్ట్‌గా అజియోలోనే ఓపెన్ అయితదనమాట. చూడండి, ఇక్కడ లింక్ అనేది క్లిక్ చేశాను. డైరెక్ట్‌గా అజియోలో అయితే ఓపెన్ అయితుంది. ఇక్కడ ఏంటంటే అజియో వాడే మనకి అజియో వాడు గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఎవరైనా గానీ వాళ్ళైతే మనకి ఇంత కమిషన్ అని లైక్ ఇంత పర్సెంటేజ్ కమిషన్ అనేసి ఇస్తారు. అది ఎవరైనా ఇప్పుడు ఆ లింక్ అనేది మనం షేర్ చేసామనుకో ఎవరికైనా, వాళ్ళు ఆ లింక్ ద్వారా బై చేశారనుకో ఆ ప్రోడక్ట్‌ని, మనకి కమిషన్ అనేసి ఇంత ఇస్తాడు వాడు. అజియో వాడు కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ ఎవరైనా సరే. అట్లా మనకి మనీ అనేది ఎర్న్ చేసుకుంటామన్నమాట. లైక్ మనం షాపింగ్ చేసుకోవాలన్నా, మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం మనం సేవ్ చేసుకోవచ్చు అమౌంట్‌ని. లైక్ అలానే క్లిక్ చేసి అందులోనే మనం కూడా బై చేసుకోవచ్చు ఆ లింక్ ద్వారా. క్రియేట్ చేస్తాం కదా మేక్ లింక్స్ ద్వారా లింక్ అనేది. సో అట్లా బై అనేది చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది చూడండి. ఎర్నింగ్స్ ఏంటంటే నార్మల్‌గా ఎంత ఎర్న్ చేశాము, ఎంత ఎర్న్ చేశాము అండ్ 99 రూపీస్ ఆడ పైన చూపిస్తుంది కదా! 99 రూపీస్ ఉంటేనే మనం దాన్ని ఏమంటారంటే రీడీమ్ చేసుకోవచ్చు. లైక్ విత్‌డ్రా చేసుకోవచ్చు అనమాట. 99 రూపీస్ ఉంటేనే. అది మినిమమ్ అమౌంట్ అన్నట్టు. ఇక మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే. పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. ఎందుకంటే ఇక మ్యాండేటరీ అవి. ఇక చూస్తున్నట్టయితే ఈడ ఏం లేదు, నార్మల్గా ఎర్నింగ్స్ అండ్ ఇవే ఉన్నాయి. లైక్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఎవరైనా సరే, అమెజాన్ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అన్నట్టు. ఈ మింత్రా, ఫ్లిప్కార్ట్, డాట్‌కి ఇవైతే మనం చేయొచ్చు దీంట్లో ఎక్స్ట్రా పేలో. సో మీరైతే ఒకసారి ట్రై చేయండి గైస్. నిజంగా ఇదైతే నాకు కొత్త అకౌంట్ కాబట్టి నేను ఇది ఇంకా చేయలేదు. నిన్ననే స్టార్ట్ చేశాను ఈ అకౌంట్ నుంచి అయితే ఎర్న్ చేయడం. సో నేను ఎర్న్ చేశాక కూడా మీకు లైక్ అప్డేట్ అనేది ఇస్తాను, ఎంత ఎర్న్ చేశాను అనేసి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయండి. బాయ్.